48వ శ్లోకము. నా వేద యజ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్యాహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. నా కాదు యజ్ఞము చేతను, అధ్యయనైః వేదాధ్యయనము చేతను, నా కాదు దానైః దానముల చేతను, నా కాదు చా కూడా క్రియాభిః పుణ్యకర్మలచే, నా కాదు తపోభిః శ్రద్ధతో కూడిన తపస్సులచే, ఉగ్రహ తీవ్రములైన ఏవం రూపః ఈ రూపము గలవాడను, శక్యః సాధ్యమైన వాడను, అహం నేను నృలోకే ఈ భౌతిక ప్రపంచములో ద్రష్టం చూచుటకు, త్వాత్ అన్యేన నీకంటే ఇతరునిచే, కురుప్రవీర కురువీరులలో శ్రేష్ఠుడా. ఓ కురుప్రవీర, నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరునూ చూచి ఉండలేదు. ఎందుకనగా వేదాధ్యయనము చేయగాని, యజ్ఞాచరణము చేయగాని, దానముల చేయగాని, పుణ్యము కర్మల చేయగాని, తీవ్రములైన తపస్సుల చేయగాని ఈ భౌతిక జగత్తున నేను ఈ రూపములో చూడబడను. భాష్యము. ఈ సందర్భములో దివ్య దృష్టి అనగానేమిటో స్పష్టముగా అవగాహన చేసుకోవలెను. దివ్య దృష్టిని ఎవరు పొందగలరు? దివ్యమనగా దేవతలకు సంబంధించినది. దేవతల వలె దివ్యత్వమును సాధింపనిదే ఎవ్వరును దివ్య దృష్టిని పొందలేరు. దేవతలు అనగా ఎవరు? పద్మపురాణములో విష్ణు భక్తులే దేవతలని చెప్పబడినది. విష్ణు భక్త స్మృతో దైవ. నాస్తికులు విష్ణువుని విశ్వసించని వారు, లేక శ్రీకృష్ణుని నిరాకార తత్వమనే దేవాది దేవునిగా భావించువారు దివ్య దృష్టిని పొందలేరు. ఒకవైపు శ్రీకృష్ణుని నిరసిస్తూనే మరొక వైపు దివ్య దృష్టిని సాధించుట ఎవ్వరికి సాధ్యపడదు. దైవీ పురుషులు కాకుండా ఎవ్వరును దివ్య దృష్టిని పొందలేరు. అనగా దివ్య దృష్టిని కలిగిన వారే అర్జునుని వలె విశ్వరూపమును చూడగలుగుదురు. భగవద్గీత విశ్వరూప వర్ణనను వర్ణించును. అర్జునులకు పూర్వము ఎవరికి ఇట్టి వర్ణన గూర్చి తెలియకపోయినను ఈ సంఘటన పిమ్మట ఎవరికైనను విశ్వరూపము అనగా ఏమిటో కొంత భావన ఏర్పడును. నిజమునకు దైవత్వమును కలిగిన వారు భగవంతుని అట్టి విశ్వరూపమును చూడగలుగుదురు. శ్రీకృష్ణునకు శుద్ధ భక్తుడు కానిదే ఎవరును అట్టి దైవీ స్వభావమును పొందలేరు. నిజమునకు దైవీ స్వభావము కలిగిన వారు మరియు దివ్య దృష్టి కలిగిన భక్తులు భగవానుని విశ్వరూపమును దర్శించుటలో ఆసక్తిని అధికముగా కనబరచరు. గత శ్లోకములో వర్ణించబడినట్లు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని చతుర్భుజ నారాయణ రూపమును దర్శింపదలచెను. నిజమునకు అతడు విశ్వరూపము చేత భయముకు గురయ్యను. ఈ శ్లోకములో వేద యజ్ఞ ధ్యేయానై వంటి కొన్ని ముఖ్యమైన పదములు కలవు. అవి వేదాధ్యయనమును యజ్ఞ నిర్వహణ విషయములను సూచించును. వేద అనగా ఋగ్ యజుర్ సామ అథర్వణ అను 4 వేదములు, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తులు మరియు వేదాంత సూత్రముల వంటి వివిధ రకముల వైదిక గ్రంథములను సూచించును. ఒకరు వాటిలో గృహములో లేక ఇతర ఏ ప్రదేశములోనైనా అధ్యయనము చేయవచ్చును. అట్లే యజ్ఞాచరణ విధానము అధ్యయనము చేసేందుకు కల్పసూత్రములు, మీమాంస సూత్రములు వంటి సూత్రములు కలవు. దానైః అను పదము భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనినట్టి బ్రాహ్మణులకు మరియు వైష్ణవులకు చేయు దానమును సూచించును. అట్లే క్రియాభిః పుణ్యకార్యములు అను పదము అగ్నిహోత్ర కర్మలను మరియు వివిధ వర్ణముల వారికి నిర్దేశించబడిన ధర్మములను సూచించును. స్వచ్ఛందముగా శారీరక బాధలను అంగీకరించుట తపస్సు అనబడును. మానవుడు ఇట్టి తపస్సులను, దానములను, వేదాధ్యయనము వంటి వాటిని నిర్వహించినను అర్జునుని వలె భక్తుడు కానిచో విశ్వరూపమును దర్శింపలేడు. నిరాకారవాదులు కూడా తాము భగవంతుని విశ్వరూపమును దర్శిస్తున్నట్లు ఊహించుకొందురు. కానీ నిరాకారవాదులు భక్తులు కారని భగవద్గీత నుండి మనకు తెలియను. కనుకనే వారు భగవంతుని విశ్వరూపమును దర్శించలేరు.
సాధారణ వ్యక్తిని వారు అవతారమని చెబుతూ సత్యవిరుద్ధముగా ప్రచారము చేస్తూ అవతారములను సృష్టించు వ్యక్తులు అనేకులు కలరు. కానీ నిజమునకు ఇదంతయు మూర్ఖత్వమే. కనుకనే మనము తప్పక భగవద్గీత సిద్ధాంతములను అనుసరించవలెను. అట్లు చేయనిచో సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుట సాధ్యపడదు. భగవద్విజ్ఞాన అధ్యయనములో భగవద్గీత ప్రాథమిక గ్రంథముగా పరిగణించబడినను అది సంపూర్ణమగుటచే ఈ శాస్త్రము ఏది ఏమిటనే విచక్షణ చేయగలిగిన జ్ఞానమును మానవునకు కలిగించును. మిథ్యావతారములను అనుసరించుచు వారు కూడా తాము భగవంతుని దివ్యావతారమైన విశ్వరూపమును దర్శించిదమని చెప్పినను అది ఎన్నటికీ ఆమోదయోగ్యము కాదు. ఎందుకనగా శ్రీకృష్ణ భగవానునకు భక్తులు కానిదే ఎవరునూ దేవాది దేవుని ఆ విశ్వరూపమును దర్శించలేరని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. కనుకనే ఒకరు మొట్టమొదట శ్రీకృష్ణునకు శుద్ధ భక్తుడు కావలెను. అప్పుడే వారు తాము దర్శించిన అట్టి విశ్వరూపమును చూపగలనని ప్రకటింపవచ్చును. కృష్ణ భక్తులు ఎన్నడూనూ అసత్యావతారములను లేక అసత్యావతారములను అనుసరించుచు అనుచరులను అంగీకరించరు. 49వ శ్లోకము. మాతే వ్యధా మాచా విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృష్మమేదం వ్యపేతభిః ప్రీతమనః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మా కలుగకుండుగాక తే నీకు వ్యధాబాధ మా కలుగకుండుగాక చా కూడా విమూఢభావ భ్రాంతి కూడా దృష్ట్వా చూచి రూపం రూపమును ఘోరం భయంకరమైన ఈ దృక్ ఇట్టి మమ నా యొక్క ఇదం ఈ విపేతభిః సమస్త భయమును వీడి ప్రీతమనాహ ప్రీతితో కూడిన మనస్సు గలవాడవై పునః తిరిగి త్వం నీవు తత్ ఆ ఏవా అదే విధముగా మే నా యొక్క రూపం రూపమును ఇదం దానిని ప్రపశ్య చూడుము. నా ఈ భయంకరమైన రూపమును చూచి నీవు భ్రాంతి కలతకు గురైతివి. అదంతయు ఇప్పుడు అంతరించుగాక. ఓ భక్త, అన్ని కలతల నుండి తిరిగి విముక్తుడవు కమ్ము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు చూడుము. భాష్యము. భగవద్గీత 1:33 ఆరంభములో పూజ్యుడు పితామహుడైన భీష్ముని మరియు గురువైన ద్రోణుని వధించుటకు అర్జునుడు కలత చెందెను. కానీ పితామహుని వధించుటకు భయము చెందనవసరము లేదని శ్రీకృష్ణుడు తెలిపెను. ధృతరాష్ట్రుని పుత్రుడు కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేయుటకు ప్రయత్నించినప్పుడు భీష్మద్రోణులు మౌనము వహించిరి. ధర్మ నిర్వహణలో అట్టి నిర్లక్ష్యముకు కారణముగా వారిని వధించి తీరవలసినదే. వారు తమ అధర్మపూరితమైన చర్యల వలన అదివరకే సంహరించబడినని తెలుపుటకే శ్రీకృష్ణుడు అర్జునునకు తన విశ్వరూపమును చూపెను. సాధారణముగా భక్తులెప్పుడునూ అప్రశాంతులై ఉండుట చేత అట్టి భయంకర కార్యములను చేయరు. కనుకనే అర్జునునకు విశ్వరూపము చూపబడినది. విశ్వరూప ప్రదర్శన ప్రయోజనము నెరవేరుటతో అర్జునుడు చతుర్భుజ రూపమును చూడదలిచెను. శ్రీకృష్ణుడు ఆ రూపమును అతనికి చూపెను. పరస్పర ప్రేమ వినిమయముకు అవకాశము లేనందున భగవంతుని విశ్వరూపము పట్ల భక్తుడు ఆసక్తిని అధికముగా కనబరచడు. అతడు కేవలము దేవాది దేవుని చతుర్భుజ రూపముకు భక్తితో నమస్కరించవలనని మాత్రమే కోరుకొనును. దేవాది దేవునితో ప్రేమతో కూడిన సేవలో భావ వినిమయము చేసుకోగలిగేలా ద్విభుజ కృష్ణ రూపమును చూడవలనని కోరుకొనును. 50వ శ్లోకము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చాభీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా
సంజయ హోవాచ సంజయుడు పలికెను ఇతి ఇట్లు అర్జునం అర్జునునితో వాసుదేవ శ్రీకృష్ణుడు తదా ఆ విధముగా ఉక్త్వా చెప్పి స్వకం స్వీయమైన రూపమును దర్శయా ఆశా చూపెను భూయ తిరిగి ఆశ్వాసయం ఆశ ధైర్యము కలిగించెను చా కూడా భీతం భయపడిన ఏనం అతనిని భూత్వా అయి పునః తిరిగి సౌమ్యవపు ప్రసన్న రూపము గలవాడు మహాత్ముడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికెను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన నిజమైన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరకు తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపి ఆ విధముగా భీతుడైన అర్జునునకు ధైర్యము కలిగించెను. భాష్యము: శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించినప్పుడు మొదట చతుర్భుజ నారాయణ రూపమున దర్శనమిచ్చెను. కానీ తల్లిదండ్రులు ప్రార్థించగానే అతడు తిరిగి సామాన్య శిశువుగా మార్పు చెందెను. అదే విధముగా అర్జునుడు తన చతుర్భుజ రూపమును చూచుటలో ఆసక్తిని కలిగి ఉండడని శ్రీకృష్ణుడు ఎరుగును. కానీ అర్జునుడు దానిని చూడదలుచుట చేత శ్రీకృష్ణుడు మొదట తన చతుర్భుజ రూపమును చూపి పిమ్మట తన సహజ ద్విభుజ రూపమును ప్రదర్శించెను. ఈ శ్లోకములో సౌమ్యవపుః అను పదము మిక్కిలి ప్రధానమైనది. సౌమ్యవపుః అనగా మిక్కిలి అందమైన రూపము కలవాడని అర్థము. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రత్యక్షముగా నిలిచి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరును అతని అందమైన రూపముచే ఆకర్షించబడిరి. శ్రీకృష్ణుడు విశ్వనిర్దేశకుడగుట చేత తన భక్తుడైన అర్జునుని భయమును తొలగించి అతనికి తిరిగి తన అందమైన ప్రసన్న రూపమును చూపెను. బ్రహ్మ సంహిత 5:38లో ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన ప్రేమ అను అంజనమును కాటుకను కన్నులకు పోసుకొనిన వాడే శ్రీకృష్ణ భగవానుని దివ్య సుందర రూపమును దర్శింపగలడు అని చెప్పబడినది.